గురువుగారు, రాముడు మనిషా లేకపోతే దేవుడా? మీరేమంటారు? నేనైతే మనిషే. కానీ దేవుడుగా ఆ తరువాత పరిణామం చెందారు అని నేనంటాను. ఇందాక మనం చెప్పుకున్నాం నాన్న. మనలో ఉంటే అహం, ఎదురు వాళ్ళకి మంచి చేయాలనే తపన, చేయదగినటువంటి శక్తి, ఆలోచన ఏదైతే ఉందో అదే దేవుడు. హ్మ్. ధర్మ నిరతత హ్మ్. అంటే ధర్మంగా ఉండటం అనేటువంటిది ఒక ఇది. రాముడు మానవుడు, మనిషి మానవ రూపంలో జన్మించాడు అని మనం అంటున్నాం. భగవంతుడు పలు రూపాల్లో ఉంటూ ఉంటాడు. మనకి హెల్ప్ చేస్తే వాడిని దేవుడిగా చూస్తామా లేదా? ఆ! అవును. అవునా? మరి లోక కళ్యాణం కోసం పుట్టినటువంటి రాముడు దేవుడు కాక జీవుడు ఎలా అవుతాడు? లోక కళ్యాణం కోసమే పుట్టింది ఆయన. రామాయణంలో చూసుకుంటే అన్నదమ్ములు ఎలా ఉండాలి? రామాయణం చూస్తే చాలు. ఒక దాసి ఒక ప్రభువు పట్ల ఎలా ఉండాలి? ఆంజనేయ స్వామి వారిని రాముని చూస్తే చాలు. భార్య భర్త ఎలా ఉండాలి? రాముని సీతని చూస్తే చాలు. స్త్రీల మీద వ్యామోహం కలిగితే ఏం జరుగుతుంది? రావణాసురుని రావణాసురుడిని చూస్తే చూస్తే చాలు. అర్థమవుతుంది. గంజాయి వనంలో ఉన్నటువంటి తులసి మొక్కైనా పవిత్రంగా ఉంటే ఎలా ఉంటుంది అనేది విభీషణుని చూస్తే చాలు. తండ్రి మాట జవదాటని వ్యక్తి ఎలా ఉండాలో రాముడు చూస్తే చూస్తే చాలు. అర్థమవుతుంది. కొడుకు బాధపడుతుంటే అంటే కొడుకు అడవులకి పోతుంటే తండ్రి ఎంత విలవిలాడిపోతాడో, తండ్రి కొడుకుల మధ్య ప్రేమ ఎలా ఉంటుందో దశరథుని రాముడిని చూస్తే చాలు. అవును. అలాగే ఎక్కువ మంది భార్యల్ని వివాహం చేసుకోవడం ద్వారా కుటుంబం చిన్నాభిన్నమవుతుందనేది మనం కైకేయిని చూస్తే చాలు. హ్మ్. అవునా? వీళ్ళందరూ అంటే ప్రతి ఒక్క రాబోయే తరాలకి మనిషి ఇలా ఉంటే దేవుడు అవుతాడు అని చెప్పడం కోసం పుట్టినటువంటి లోక కళ్యాణం కోసం పుట్టినటువంటి వాడు. హ్మ్.